పాములంటే భయపడని వారు ఉండరు. చిన్న చిన్న పాములను చూసినా అవి విషపూరితమైనవిగా భావించి పారిపోయేవారు చాలామంది ఉన్నారు. పాము కాటు వేస్తే మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక చాలామందికి పాములంటే భయం. అయితే మన దేశంలోని ఒక తెగ ప్రజలు ఎటువంటి భయం లేకుండా విషపూరిత పాములతో ఆడుకుంటారు. అవును, ఈ వ్యక్తులు విషపూరిత పాములను బొమ్మల మాదిరిగా తమ చేతులతో పట్టుకొని వాటి విషాన్ని తీయడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఈ తెగ పిల్లలకు కూడా పాము విషాన్ని ఎలా తొలగించాలో తెలుసు. తాము సేకరించిన విషాన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటారు. ఆ తెగ ఎవరో తెలుసుకుందాం. కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఇరుల తెగ పాములను పట్టుకోవడంలో, ఎటువంటి విషపూరిత పాముల నుంచి అయినా సరే విషాన్ని తొలగించడంలో ప్రావీణ్యం సంపాదించింది. దాదాపు 3 లక్షల జనాభా ఉన్న ఈ తెగలో 90% పైగా పాములను గుర్తించడంలో, వాటిని పట్టుకోవడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. తరతరాలుగా ఈ తెగకి చెందిన వారు పాముల నుంచి విషాన్ని తీస్తున్నారు. శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం పాము కాటుకు ప్రాణాలను రక్షించే మందులను తయారు చేయడానికి తాము సేకరించిన విషాన్ని ఉపయోగిస్తారు. ఇరుల తెగ సేకరించిన పాముల విషాన్ని శాస్త్రవేత్తలు తీసుకొని ఆ విషయం నుంచి యాంటీ విష ఇంజెక్షన్లను తయారు చేస్తారు. పాము కాటు వేసిన సమయంలో బాధితులకు ఈ ఇంజెక్షన్ను ఇస్తారు. ఈ తెగ అనేక తరాలుగా ఈ పని చేస్తుంది. పాములను పట్టుకోవడంలో, వాటి నుంచి విషాన్ని సేకరించడంలో పిల్లలు, వృద్ధులే కాదు మహిళలు కూడా నిపుణులు. ఈ తెగకి చెందిన వ్యక్తులు సంవత్సరానికి 13,000 పాములను పట్టుకొని వాటి నుంచి విషం తీయడానికి ప్రభుత్వ లైసెన్స్ కూడా ఉంది. ఈ విషాన్ని సేకరణ ద్వారా వీరు ప్రతి సంవత్సరం సుమారు 25 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. భారతదేశంలో ఏ పాముల నుంచి విషం తీయడానికి అనుమతి ఉందంటే, భారతదేశంలో విషాన్ని తీయడానికి పరిమిత సంఖ్యలో మాత్రమే పాములను పట్టుకోవడానికి అనుమతి ఉంది. నిబంధనల ప్రకారం విషాన్ని తీయడానికి 4 జాతుల పాములను మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది. వీటిలో కింగ్ కోబ్రా, క్రైట్, రస్సెల్ వైపర్, ఇండియన్ స్ట్రోల్డ్ వైపర్ ఉన్నాయి. ఈ 4 జాతుల పాముల విషం చాలా ప్రమాదకరమైంది. వీటిని సంబంధించిన ఒక్క చుక్క విషం చాలు మనిషిని చంపేయడానికి. ఈ సందర్భంలో ఇరుల తెగ ఈ విషపూరిత పాముల విషాన్ని సులభంగా తీసి ఆ విషాన్ని నిల్వ చేస్తుంది. పాముల నుంచి విషాన్ని ఎలా తీస్తారంటే, ఇరుల తెగ ప్రజలు నేరుగా పాము మెడను పట్టుకొని కూరల నుంచి విషాన్ని తీస్తారు. పాము తలను పట్టుకొని దాని కూరల మధ్య ఉన్న ఒక గాజు సీసాను ఉంచుతారు. పాము మెడపై నిరంతర ఒత్తిడిని కలిగిస్తారు. అప్పుడు పాము వేగంగా గాజు సీసాని వేగంగా కొరకడం ప్రారంభిస్తుంది. ఫలితంగా దాని కూరల నుంచి విషం వస్తుంది. ఇలా ఒక గాజు సీసాలో విషాన్ని సేకరిస్తారు. ఈ తెగలు ఇరుల స్నేక్ క్యాచర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇది పాము విషాన్ని సేకరించే ప్రపంచంలోని అతిపెద్ద సంఘాలలో ఒకటి. 1978లో స్థాపించబడిన ఈ సంఘంలో నేడు వందలాది మంది సభ్యులున్నారు. ఇరులు తెగ వారు పాము విషాన్ని సేకరించి ఔషధ కంపెనీలకు విక్రయిస్తారు. ఈ పని ప్రభుత్వ అనుమతితో జరుగుతుంది. ఈ పాము విషం నుంచి యాంటీ వెనమ్ ఇంజెక్షన్ తయారు చేస్తారు. స్వాతంత్రానికి ముందు ఈ సమాజం బ్రిటిష్ వారికి పాములను అమ్మేది. తర్వాత 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాము వేట నిషేధించబడింది. దీనివల్ల వారి సంపాదన కూడా ఆగిపోయింది. అప్పుడు శాస్త్రవేత్త రోమలస్ విటేకర్ 1978లో ఇరుల తెగ కోసం సొసైటీని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అతను పాములను విషరహితం చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించాడు. నేడు ఈ సొసైటీలో 100 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఏటా 13,000 పాములను పట్టుకొని వాటి నుంచి విషాన్ని తీయడానికి ప్రభుత్వ లైసెన్స్ కలిగి ఉన్నారు. పాము విషాన్ని సేకరించడం ద్వారా ఈ సొసైటీ ప్రతి సంవత్సరం సుమారు 25 కోట్లు సంపాదిస్తుంది. సుమారు 3 మిలియన్లు సంపాదిస్తుంది.